జయ శ్రీకృష్ణ. తిరుప్పావై దివ్య ప్రబంధంలో 21వ పాశ్రంలోకి మనం ప్రవేశించాం. పాశ్రాన్ని ముందుగా గొప్ప గొప్ప సంపదలు కలిగినటువంటి ఒక దృశ్యాన్ని ఈరోజు మనం చూస్తాం. ఈ పాశ్రంలో 21వ పాశ్రం. ஏத்தக்கலங்கள் எதிரி பொங்கி மீதளிப்பா மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலெழாய் மாத்தாருனக்கு ஒலி தொலைந்து வாசர்கண் ஆத்தாது வந்து உன் அடிப்பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்து ఏలోరెంబావాయ్. ఏతక్కలంగల్ ఎదిరి పొంగి మీదళిప్పా, పైపైకి పొంగి పొర్లిపోతున్నాయంట ఆ కుండల్లోంచి పాలు. ఆ పశువుల పొదుగు కింద కుండ పెడితే సర్రమని ధారగా వస్తుందంట. ఇప్పుడు మనకి పాలు ఊహించుకోవడం కష్టం, కానీ ఒక ట్యాప్ అనుకోండి, బాగా ఫోర్స్గా వచ్చేటటువంటి ఒక పంపులోంచి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి ధారాళంగా, కింద ఒక బిందెను బకెట్టు పెట్టామనుకోండి, ఎలా వస్తుంది? లోపలికి ఇట్లాగా ధార పడిపోయి ఇట్లా మళ్ళీ కింద నుంచి పైకి చిమ్ముకొని బయటకు వచ్చినట్టుగా రావు. అప్పుడు ఎలా ఉంటుందంట? అసలు పైనుంచి నీళ్ళు వస్తున్నాయా కింద నుంచి నీళ్ళు వస్తున్నాయా అన్నట్టుగా ఉంటుందంట. కింద బకెట్లోంచి వాస్తవానికి రావు, కానీ అలా పొంగుతుందనమాట. ఫోర్స్ అంత బాగా ఉందన్నమాట. పశువుల పొదుగు కింద కుండలు పెడుతుంటే పాలు పితకటానికి వాటంతట అవే ద్రవిస్తూ పాలు కింద నుంచి పైకి వస్తున్నాయా అన్నట్లుగా ఉందంట. వళ్ళల్ పెరుం పశుక్கள், పెద్ద ఉదారములైనటువంటి పశువులంట. ஆத்தப்படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் పెరియాయ్. ఎంత గొప్ప సమర్థత కలిగినటువంటి వాడివయ్యా. ఆత పడైతాన్ మగనే అరివురాయ్ ఊత్తముడయాయ్ పెరియాయ్. కాలమునకు నిర్వాహకుడా, దిక్కులకు నిర్వాహకుడా అని అంటున్నారు ఇక్కడ. ఉలగినిల్ తోత్తమాయ్ నిన్ర సుడరే తుయిల్ ఎజాయ్. అంటే ఈ లోకములన్నింటినీ కూడా గెలిచినటువంటి వాడా, అటువంటి ఆ తేజస్వరూపుడా నీవు మేలుకో అని చెప్తూ, ఓ ఉన్ వాసర్కణ్ నిన్ను ఆతాదు ఉన్ అడి పణియుమా పోలే. మాకుండేటటువంటి అహంకారము, దురహంకారము, విపరీతమైన అభిమానములు, మమకారములు, లౌకికమైనటువంటి విషయముల పట్ల వాటినన్నింటినీ కూడా మేము నశింపచేసుకొని ఆ తరువాత నీ వాకిలి ముందుకొచ్చి నిలిచాము. పోతియాం వందోం పుగజుందు. పోతి అంటే మంగళ శాసనాన్ని పాడటానికి వచ్చాము, నిన్ను కీర్తించటానికి వచ్చాము, నిన్ను సేవించటానికి వచ్చాం. నిన్ను సేవించటమే మాకు పరమ ప్రయోజనం తప్ప మాకు ఇంకొక ప్రయోజనం లేదు స్వామి అని చెప్తున్నారు ఈ పాశ్రంలో. భగవంతుడి దగ్గరికి చేరినప్పుడు మొట్టమొదట కావలసినటువంటి లక్షణము ఇదన్నమాట. అటువంటి భగవానుని మనం సేవిద్దాం, ఈ పాశ్రాన్ని సేవించుకుంటూ. జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీకృష్ణ.